జనరల్‌గా ఎప్పటినుంచో కూడా మ్యాన్షన్ హౌస్ బ్రాండ్, లిక్కర్ బ్రాండ్, ఆల్కహాల్ బ్రాండ్, విస్కీ అనుకుంటది బ్రాందియో. నాకంత ఐడియా లేదు మందాగను. సో, ఆ బ్రాండ్ గుర్తొచ్చిన ప్రతిసారి నందమూరి బాలకృష్ణ గుర్తొస్తారు. ఆయనకి అది ఫేవరెట్ బ్రాండ్ అనేసి చాలామంది అభిమానులు అంటూ ఉంటారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌తో సినిమా వచ్చింది కదా! ఆ మూవీలో ఏకంగా ఆ సీన్ కూడా పెట్టేశారు. మ్యాన్షన్ హౌస్ తన బ్రాండ్ అన్నట్టుగా. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద హీరోలు, చిన్న హీరోలు అందరూ కూడా యాడ్స్ అనేవి చేస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్‌లో కూడా బాలకృష్ణ చాలా యాడ్లు చేస్తున్నారు. ఏదో జ్యువెల్లరీకి సంబంధించి ఇట్లాంటివి ఏదో బట్టలకు సంబంధించి చేస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఆయన మ్యాన్షన్ హౌస్ దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలబడ్డారు. ఇప్పుడు దానికి బ్రాండ్ అంబాసిడర్ అని కనిపిస్తుంది. ఏదో ప్రోమో కూడా వచ్చింది. అఫీషియల్‌గా ఆయనే బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు మ్యాన్షన్ హౌస్‌కి. అయితే మ్యాన్షన్ హౌస్ లాంటి ఒక ఆల్కహాల్ బ్రాండ్‌ని ఇంత గొప్ప స్టేచర్‌లో ఉన్న వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యే, ఆహ్, భా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి ఆయన ఎమ్మెల్యే. నిజానికి మంత్రి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఆయన అల్లుడికి ఇచ్చారు కాబట్టి. స్వయాన సీఎంకి బావమరిది, స్వయాన మినిస్టర్ లోకేష్‌కి మామగారు అవుతారు. సీనియర్ ఎన్టీఆర్‌కి గొప్ప కొడుకు. అలాంటి వ్యక్తి మందుని ప్రమోట్ చేయడం ఏంటి అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. దీన్ని కవర్ చేసుకుంటూ చాలామంది నందమూరి అభిమానులు ఏంటంటే, ఇది వాటర్‌కి ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. అది మూర్ఖత్వం అనమాట. చిరంజీవి ఇదే బ్రాండ్, నేను చిరంజీవి అభిమానిని. చిరంజీవి ఇదే పని చేసినా సరే ఇట్లాగే మాడతారు మ్యాటర్. ఇక్కడ ఏంటంటే దాన్ని సర్రోగసీ మార్కెటింగ్ అంటారు. ఏదైనా సరే ఇప్పుడు మనం సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ ప్రమోట్ చేయకూడదు. రూల్స్ ప్రకారం ఎన్నో సంవత్సరాల క్రితం పెట్టారు ఆ రూల్స్. వాటి ప్రకారం వాటిని ప్రమోట్ చేయకూడదు. సిగరెట్ని అయితే సర్రోగసీ కూడా చేయకూడదు. అంటే సిగరెట్ పేరు మీద వేరే పేరు పెట్టుకుని, ఇప్పుడు కింగ్ మన గోల్డ్ ఫ్లేక్ ఉందనుకోండి, గోల్డ్ ఫ్లేక్ అప్పడాలని పెట్టి గోల్డ్ ఫ్లేక్ అప్పడాలను కూడా ప్రమోట్ చేయకూడదు. అందుకని అది అసలు చేయరు. మందుకి ఏంటంటే సర్రోగసీ మార్కెటింగ్ అవకాశం ఇచ్చారు. మీకు చూస్తే మెక్డోవెల్స్ కానీ, మహేష్ బాబు కూడా చేశాడు ఆ మధ్య. మెక్డోవెల్స్ కానీ, దానికి వాటర్ కానీ, సోడాని కానీ పెట్టుకుంటారు వీళ్ళు. నిజానికి మందు బ్రాండ్ వరకే లిమిట్ చేయాలి. సర్వోసి మార్కెటింగ్ కూడా అవకాశం ఇవ్వకూడదు. ప్రభుత్వాలు ఇచ్చేయి. దాన్ని మనం మోరల్ గ్రౌండ్స్లో, ఎథికల్ గ్రౌండ్స్లో అది కూడా తప్పు నిజానికి. ఇప్పుడు అంతెందుకు, నాకు చాలా ఇష్టమైన చిరంజీవి ఇప్పుడు ఆయన ఏదో పాల ప్యాకెట్లకు సంబంధించిన యాడ్లు చేస్తున్నారు. పేరు మర్చిపోయా, కంట్రీ డిలైట్ యాడ్లు చేస్తున్నారు. రేపు పొద్దున అదే కంట్రీ డిలైట్ మందయ్యి ఉంటే, ఆల్రెడీ మందయ్యి ఆయన పాల ప్యాకెట్లు వంకగా చేస్తుంటే దాన్ని కూడా సర్వోసి మార్కెటింగ్ అంటాం. అప్పుడు దాన్ని కూడా మనం ఖండిస్తాం. అసలు మామూలుగానే మందా గింద పక్కన పెడితే ఎనీ కైండ్ ఆఫ్ బ్రాండ్ ప్రమోషన్కి ఇప్పుడు థమ్స్అప్ చేశారు చిరంజీవి ఒకప్పుడు. తర్వాత పవన్ కళ్యాణ్ పెప్సీ చేశారు. అందులో పెస్టిసైడ్స్ ఉన్నాయని ఎవరో చెప్పారు. ఆయన మొత్తాన్ని మానేశాడు. రీజన్ కూడా ఆయన సన్నిహితులే చెప్పారు రీజన్ అదే అని. తర్వాత మహేష్ బాబు చేశారు థమ్స్అప్కి. ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్నారు. కంట్రీ డిలైట్ చిరంజీవి చేస్తున్నారు. ఇట్లాగా మనుషుల నోట్లోకి, గొంతులోకి, మన ఆరోగ్యంలోకి వెళ్ళే వాటిని మందు పక్కన పెట్టండి. మామూలు వాటిని చేసినా సరే, కంట్రీ డిలైట్ పాలనండి, చిరంజీవి చేసిన థమ్స్అప్ యాడనండి, ఇవి చేసినా సరే నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే వాటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వీళ్ళు చేస్తారు. ఒకటి, రేపు పొద్దున కంట్రీ డిలైట్ మీద ఏదైనా రకమైనటువంటి స్కామ్ అనండి, ఇంకోటి కనుక బయట పెడితే దాని పూర్తి బాధ్యత కూడా, ఎంతో కొంత బాధ్యత, పూర్తి కాకపోయినా ఎంతో కొంత బాధ్యత వీళ్ళు వహించాలి. చిరంజీవి వహించాలి. రేపు పొద్దున కంట్రీ డిలైట్ సంబంధించి ఏదో ఒక పుకార్ అనండి, నిజం అనండి, ఏదో బయటపడింది వాళ్ళు దాంట్లో కెమికల్స్ వాడుతున్నారు, దాని మీద ఈయన బాధ్యత వహించాలి. అంతేగా నేను యాడ్ చేసి వెళ్ళిపోయానంటే సినిమా కాదు. ఇది సినిమా చేయట్లా, ప్రజల నోట్లలోకి వెళ్ళేదాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మీరు తీసుకోండి. అది కాకుండా ఇంకోటి చెప్తే ఎగ్జాంపుల్, మహేష్ బాబు లాంటి వాళ్ళు సువర్ణ భూమి అని బాలసుబ్రహ్మణ్యం చేసేవారు, తర్వాత విశ్వనాథ్ చేశారు, చిరంజీవి కూడా ఏవో చేశారు ఈ రియల్ ఎస్టేట్, బాలకృష్ణ కూడా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ సంబంధించిన యాడ్, నాని కూడా చేస్తున్నాడు. వీటిల్లో ఏదో స్కామో గోల్మాల్ జరిగింది. మొన్న కూడా మహేష్ బాబు సంబంధించి మనీ లాండరింగ్ ఇష్యూ వచ్చింది. నాకేం సంబంధం నేను యాడ్ చేసి వెళ్ళిపోయానంటే కుదరదు. స్కామ్ జరిగినా, ప్రజలు దానివల్ల మోసపోతున్నా, దాంట్లో 30%, 40% వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మహేష్ బాబు మోహన్ చూసి, చిరంజీవి మోహన్ చూసి, బాలకృష్ణ మోహన్ చూసి ల్యాండ్స్ వెళ్ళుకుంటున్నాం. ఏది నాన్ ఆల్కహాల్ థింగ్స్కి చెప్తున్నా ఇదంతా వర్తిస్తుందని ఎథికల్ మోరల్ గ్రౌండ్స్లో. అలాంటిది ఇక డైరెక్ట్గా మందు తాగమని ఆయన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటి ఒక లేబుల్ పైకి పెట్టి మ్యాన్షన్ హౌస్ ఎవడన్నా వాటర్ బాటిల్ అమ్ముతారా? మ్యాన్షన్ హౌస్, మెక్డోవెల్స్ వీళ్ళు ఇంకోటి సోడా కంపెనీలు పేర్లు పెట్టుకుని యాడ్లు చేసుకుంటారు కానీ బయట అమ్మరు. కేవలం మ్యాన్షన్ హౌస్, మెక్డోవెల్స్ మందే అమ్ముతారు అల్టిమేట్గా. కేవలం సరోగసీ మార్కెట్ని అడ్డం పెట్టుకుని చేసే పనులు. ఇది చాలా తప్పు. ఆయన చేయకూడదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా చేసేవాళ్ళు, అది చిరంజీవి చేసిన, ఇంకోటి చేసిన, వాళ్ళు తీసుకున్న పద్మభూషణలు, గాడిద గుడ్లు ఇవన్నీ వెనక్కి ఇచ్చేయాలని నాలాంటి వాళ్ళ యొక్క ఉద్దేశం. దీని మీద మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి. ఒక బాధ్యతాయుతంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఎవరైనా, మీరైనా, నేనైనా, పెద్ద స్టార్లు అయినా ఎవరైనా సరే సొసైటీ పట్ల ఒకటి ప్రమోట్ చేసినప్పుడు, మనమే ఛానలే ఉంది, ఛానల్లో పెద్ద వ్యూస్ రావు, రేపు పొద్దున వస్తాయి. ఒక ఏడాది పోయిన తర్వాత ఒక్కొక్క వీడియోకి 10,000, 20,000 వ్యూస్ వస్తాయి. అప్పుడు మనం కూడా చేయకూడదు అంట నేను. తలకి నూనె రాసుకోండి, దీనివల్ల జుట్టు పెరుగుద్ది, ఇట్లాంటివి మనం ఒంటి లోపలికి వెళ్ళేవి, మన మీదకి వెళ్ళేవి, జనాలు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే వాటి మీద మనం ప్రమోషన్స్ చెయ్యకూడదు.
యూట్యూబ్ వాడు చేస్తున్నా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకూడదు, బెట్టింగ్ యాప్స్ అని. ఇవన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. అది ఒక ఎథికల్ మోరల్ గ్రౌండ్లో ఒక సొసైటీని బిల్డ్ చేస్తున్నప్పుడు మనుషులను మోసం చేసేటువంటి థింగ్స్, మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేసే థింగ్స్, పాడు చేసే అవకాశం ఉన్న థింగ్స్ ఉన్నప్పుడు వాటిని ప్రమోటే చేయకూడదు. ఒకవేళ చేసినా వాటి వల్ల జరిగే నష్టాలకి ఖచ్చితంగా బాధ్యత తీసుకుని తీరాల్సిందే. మహేష్ బాబు చెప్పాడు, చిరంజీవి చెప్పాడు, బాలకృష్ణ చెప్పాడు, ఒక ఇల్లు కొన్నాను నేను, అంత బాగుంది, నేను ఖచ్చితంగా చెప్తా. బాలకృష్ణ చెప్పారని ఇల్లు కొన్నా, చిరంజీవి చెప్పాడని నేను ఏ సెట్ కొన్నా, చాలా బాగుందిరా మా చుట్టుపక్కల అందరికీ చెప్పుకుంటాను నేను. రేపు అదే వెంచర్ రేపు పొద్దున ఎత్తేసి కనుక పారిపోతే ఖచ్చితంగా దాని గురించి ముందు వెనక ఆలోచించుకోవాలి.